అందరికీ హాయ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ సంబంధించిన అడ్మిట్ కార్డులు 4వ తేదీ వరకు అయితే ఎగ్జామ్ ఉందో వాళ్ళకి అందరికీ అడ్మిట్ కార్డులు అనేది రిలీజ్ అయిపోయినాయి. సో సర్వర్ కూడా బాగా ఓపెన్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో లింక్ పెట్టినాను, డైరెక్ట్ లింక్ మీరు ఇది క్లిక్ చేస్తే ఈ ఇంటర్ఫేస్లో చూపిస్తాను ఇంటర్ఫేసు. సో ఈ విధంగా ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేస్తారనమాట. లేకపోతే మామూలుగా అయితే మీరు SSC.gov.in వెబ్సైట్ గూగుల్లో వెళ్ళి కొట్టిన తర్వాత రైట్ సైడ్ 3 చుక్కలు చూపిస్తుంది, పింక్ కలర్ వైట్ కలర్లో. దాని మీదకి అయితే లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ నొక్కితే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. లేదంటే మనం టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిన లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చేస్తుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత మీ యొక్క పాస్వర్డు, తర్వాత ఇక మీ క్యాప్చాకి లాగిన్ అనేది అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్ఫేస్ అనేది ఇంకోటి వస్తుంది. సర్వర్ ఇష్యూ వస్తుంది, కొంచెం ఓపెన్ అవుతుంది, కొంచెం క్లోజ్ అయిపోతుంది, అటు ఇటు నడుస్తుంది. 5 నిమిషాలు మీకు అందరికీ ఎవరెవరైతే ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఫోర్త్ డే ఎగ్జామ్ ఎవరికైతే ఉందో 4వ తేదీ వాళ్ళకి అందరికీ ఓపెన్ అయిపోతుంది. సో లాగిన్ కొట్టిన తర్వాత మీకు అక్కడ అడ్మిషన్ సర్టిఫికేట్ CET-GD 2025 పేపర్ 1 అడ్మిషన్ సర్టిఫికేట్ యూసిటీస్ లైవ్ అని చూపిస్తాను చూడండి. దాని మీద ఒకసారి మీరు క్లిక్ చేయండి అన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది డైరెక్ట్గా మీ యొక్క ఇయర్ మరియు ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది అనమాట. అది చూపించిన వెంటనే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చెక్ స్టేటస్ అడ్మిషన్ సర్టిఫికేట్ అని చూడండి. ఈ విధంగా ఎగ్జామినేషన్ ఇయర్ చూపిస్తుంది అనమాట. ఆ ఎగ్జామినేషన్లో CET-GD 4 ఆప్షన్ ఉంటుంది, కానిస్టేబుల్ జీడీ, CAP, FSSF, రైఫిల్మెన్ జీడీ అని చెప్పి అది ఎంచుకోవాలి. తర్వాత ఎగ్జామినేషన్ ఇయర్కి సంబంధించి 2025 ఎంచుకున్న తర్వాత చెక్ స్టేటస్ కొట్టండి. చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందనే అడ్మిషన్ సర్టిఫికేట్ లాస్ట్లో వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మీరు వేరే ఆప్షన్ పోవాల్సిన అవసరం లేదు. కింద స్క్రోల్ చేస్తే కింద ఆప్షన్లు కిందకి వెళ్తే మీకు యొక్క అడ్మిషన్ సర్టిఫికేట్కి సంబంధించి అక్కడే ఉంటుంది అనమాట. సో దాన్ని మళ్ళీ మీరు ఆ అగ్రికి సంబంధించిన ఒక చిన్న పాయింట్ లాగా వస్తుంది, ఒక ఖాళీ బాక్స్ లాగా వస్తుంది. ఖాళీ బాక్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐ విల్ అబైడ్ బై ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ద అడ్మిషన్ సర్టిఫికేట్ అని చెప్పి ఎగ్జామ్ డేటు షిఫ్ట్ 3 వచ్చింది. ఎగ్జామ్ టైం వచ్చి 3 గంటలకి. ఎగ్జామ్ సిటీ వచ్చి రాజమండ్రి. స్టేటస్ అప్లికే యాక్సెప్ట్ అని చెప్పి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బ్లాంక్ లాగా బాక్స్ లాగా ఉంది. ఆ బాక్స్ మీద ఒకసారి క్లిక్ చేసి డౌన్లోడ్ అడ్మిషన్ సర్టిఫికేట్ దాని మీద ఇంకోసారి మీరు క్లిక్ చేసినారంటే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అందులో ఏం చూపిస్తుంది అంటే మీరు ల్యాప్టాప్లో సిస్టంలో ఓపెన్ చేయండి అని చూపిస్తుంది. ఒకసారి కాకుండా రెండోసారి ఓపెన్ నొక్కేసినారంటే ఫోన్లోనే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో అడ్మిట్ కార్డుకి సంబంధించి అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది. ఒకసారి అడ్మిట్ కార్డు కూడా మీరు చూసుకోండి. సో అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. 4వ తేదీ 2/2025 షిఫ్ట్ 2 3 గంటలకి 3 నుంచి 4 వరకు ఎగ్జామ్ అనేది ఉంది. మీరు 1:45 అంతా లోపలికి ఎంట్రీ అయిపోవాలి. క్లోజింగ్ టైం వచ్చి 2:30 PM అనేది క్లోజింగ్ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చారు. అవన్నీ నేనే హైడ్ చేసి కనిపించకుండా పెట్టేశాను, ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు కాబట్టి, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు బయట పెట్టకూడదు కాబట్టి, అందుకే పెట్టలేదన్నమాట. సో ఇది ఎవరికైతే 4వ తేదీ ఎగ్జామ్ ఉందో అందరికీ ఆల్ ది బెస్ట్. నేనైతే ముందు వీడియోలో చెప్పిన ఏమేమి టిప్స్ పాటించాలో చిన్న టిప్సే, వాటి మీరు పాటిస్తే బాగా సక్సెస్ అవుతారు. ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నిద్ర మేలుకొని మరీ అప్డేట్లు ఇస్తాను మీకు. సో అది ఒకసారి మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.